ఈ ప్లాంట్ గురించి చెప్తారా అండి? ఇది వచ్చేసి ఉవారియా రూఫా అండి. ఇది వచ్చేసి థాయిలాండ్ చెందింది. ఇది చాలా రేర్ ప్లాంట్, ఎక్కడా లేదు. ఇది స్పెసిఫిక్ ఏంటంటే నార్మల్గా ఏంటంటే సీతాఫల్ ఫ్యామిలీదే, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా ఏ ఫ్రూట్ కానీ ఒక ఫ్లవర్ నుంచి ఒకటే ఫ్రూట్ వస్తుంది యాక్చువల్గా, కానీ ఇది చూడండి ఒకటే ఫ్లవర్ నుండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి ఇక్కడ. డిఫరెంట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి చిన్న పిందెలండి. ఒక ఫ్లవర్ లో కూడా మనం అన్ని చూడట్లేదు కదా, ఎన్నైతే మనకు ఫ్రూట్స్ వచ్చాయో ఫ్లవరింగ్ కూడా అంతగా కనిపించట్లేదు, కానీ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చాయి. అవునండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా, ఒకటే ఫ్లవర్ ఇది. ఈ ఫ్లవర్ నుండే ఇన్ని ఫ్రూట్స్ వస్తాయి. ఇదేంటంటే చిన్న పిందెలు రెడ్ కలర్ లోకి మారుతాయి. సో ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు కమర్షియల్ గా మార్కెట్ లో వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ప్లాంట్స్ ని, ఇది కమర్షియల్ గా సెట్ కదండి. ఇది నార్మల్ గా కొన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళ ఉద్దేశంతో ఎగ్జాటిక్స్ పెంచుకోవాలని, కొంచెం రేర్ వెరైటీస్ టేస్ట్ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే.